ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. కానీ ఒక పేరు మాత్రం ఇంకా మారుమోగుతోంది. ఇది ఒక సంచలనం. కేవలం 15 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తన కాళ్ల కిందకు తెచ్చుకున్నాడు. బీహార్కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అవార్డుల పంట పండించాడు. అతను ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ యువ కెరటం తన అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఒకటో రెండో కాదు, ఏకంగా 5 ప్రధాన అవార్డులను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అతని ప్రతిభ ముందు సీనియర్ ఆటగాళ్లు కూడా చిన్నబోయారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్న అవార్డుల జాబితా చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినందుకు ఇచ్చే ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ను వైభవ్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, టోర్నమెంట్కే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. వీటితో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, సూపర్ సిక్స్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా అతని ఖాతాలో చేరాయి. 15 ఏళ్ల 65 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ ప్రదర్శన అసాధారణం. అతను మొత్తం 776 పరుగులు సాధించాడు. అది కూడా 237.30 స్ట్రైక్ రేట్తో. ఇది ఆరెంజ్ క్యాప్ విజేతలలో అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం విశేషం. ఈ సీజన్లో అతను ఏకంగా 72 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. గత ఏడాది 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆడిన మొదటి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే సీజన్లో 38 బంతుల్లో సెంచరీ చేసి ఐపీఎల్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. నిజానికి వైభవ్ పేరు మనకు కొత్తేమీ కాదు. 2024 జనవరిలో కేవలం 12 సంవత్సరాలలో 284 రోజుల వయసులో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుండి అతని ప్రస్థానం వెనుదిరిగి చూసుకోలేదు. అతని వయసుపై కొన్ని చర్చలు, వివాదాలు నడిచినప్పటికీ వైభవ్ తన బ్యాటింగ్తోనే వాటన్నింటికీ సమాధానం చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడిని 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా అతని ప్రదర్శన ఆ పెట్టుబడికి ఎన్నో రెట్ల న్యాయం చేసింది. ఇప్పుడు భారత క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాడు. ఈ యువ సంచలనం భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. భారత క్రికెట్ జట్టు తలుపు తట్టడానికి అతనికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఐపీఎల్ 2026 హీరో వైభవ్ సూర్యవంశీనే. ఇది ఒక అసాధారణ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.